అట్లాంటి సముద్రం మీద మరి పేతురు గారు నడుస్తున్నప్పుడు క్రీస్తును ఎప్పుడైతే చూస్తూ వెళ్తున్నాడో అప్పుడంతసేపు కూడా నీళ్ళలో నడవడము పేతురు గారు చేస్తున్నారు. ఎప్పుడైతే ఆయన దృష్టి ఆ గాలి తుఫాన్ల వైపు మళ్ళిందో అప్పుడు మాత్రమే మునుగడము ప్రారంభమైంది. నీ జీవితంలో కూడా నువ్వు ఎప్పుడైతే క్రీస్తును పోలి నడుస్తావో, దేవుని వాక్యం ప్రకారం నువ్వు నడుచుకుంటావో, క్రీస్తు కొరకు ఎప్పుడైతే బ్రతుకుతావో, క్రీస్తు మీదనే నీ జీవితాన్ని నిర్మించుకొని క్రీస్తు కొరకు ఎప్పుడైతే బ్రతుకుతావో అప్పుడు నీ జీవితంలో కష్టాలు బాధలు ఉండవు. క్రీస్తు అన్ని రకాలుగా నేను ముందుకు నడిపిస్తాడు. మనం ఏ కష్టం వచ్చినా దేవుడు మనకు సహాయం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కానీ నీ జీవితంలో ఏ సమస్య నీకు వచ్చినా ఆ సమస్య నుండి దేవుడు నిన్ను విడిపించాలంటే నీ జీవితము దేవుని వాక్యం మీద నిర్మితమైనప్పుడు మాత్రమే దేవుడు నిన్ను విడిపిస్తాడు. నేను లోకంలో అనుభవిస్తా, లోకాశల వైపు వెళ్తా, లోక పద్ధతులు అనుసరిస్తా, లోకం కొరకు జీవిస్తా, లోకం ఏ పనులు చేస్తుందో నేను ఆ పనులు చేస్తా అంటే దేవుడు నీ జీవితంలో కదిలించబడడు. ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం మీద నువ్వు స్థిరంగా నిలబడినప్పుడు మాత్రమే దేవుడు నిన్ను విడిపిస్తాడు. లోకము క్రీస్తు అనే బండ మీద నిర్మించబడాలి. ఇక్కడ చూస్తే వాక్యం ఏమనుందంటే, ఇక్కడ ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? నీకు కష్టం వచ్చినప్పుడే నేను పలకాలా? నీకు బాధ కలిగినప్పుడే నేను పలకాలా? నీకు అప్పులు ఉన్నప్పుడే నేను పలకాలా? నీ మీద సమస్యలు వచ్చి కొట్టుమిట్టాడుతున్నప్పుడే నేను పలకాలా అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఇక్కడ మరి నా యొద్దకు వచ్చి నా మాటలు వినాలి, వాటి చొప్పున చేయు ప్రతివాడు కొందరు సమస్తము కోల్పోయినా స్థిరంగా ఉండడానికి కారణం ఏదో తెలుసా? పడక మీద కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవుడు యోబు విశ్వాసాన్ని పరీక్షించాడు. తద్వారా చివరి అధ్యాయంలో అక్కడ రాయబడింది ఏంటంటే, కోల్పోయిన వాటన్నిటిలో నుండి దేవుడు రెండంతల ఆశీర్వాదాలు యోబుకు మరలా ఇచ్చాడు. ఎందుకు? విశ్వాసము పరీక్షించబడుతుంది. విశ్వాసము పరీక్షించబడుతున్నటువంటి తరుణంలో నీవు దేవుని వాక్యం మీద స్థిరపరచబడతావా, లేకపోతే విశ్వాసాన్ని వదిలిపెట్టి లోకంలో కలిసిపోతావా? అది దేవుడు చూస్తాడు. పునాది మీద కట్టబడిన వారై, ఏ పునాది మీద కట్టబడాలి? క్రీస్తు అనే పునాది మీద నువ్వు కట్టబడాలి. యోబు జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఆయన తొలగిపోలేదండి. ఆయన విడిచిపెట్టలేదు దేవుని. లేకపోతే అన్ని కోల్పోయిన, సంపాదించుకున్న ఆస్తి మొత్తం కోల్పోయిన దేవుని విడిచిపెట్టిన ఆయన. ఎందుకు? బండ మీద తన జీవితాన్ని నిర్మించుకున్నాడు. క్రీస్తు అనే బండ మీద, వాక్యం అనే బండ మీద ఆయన జీవితాన్ని నిర్మించుకోబడ్డాడు.